మీరు బ్రాండ్ ఇమేజ్ గురించి రాష్ట్రం గత 5 సంవత్సరాలు 2019 నుంచి 24 మధ్యలో ఏదో అన్యాయం జరిగిపోయింది, రాష్ట్ర అభివృద్ధి కుండిపడిపోయింది అనేటువంటి తప్పుడు మాటలు మీరు చెప్పారే. పర్ క్యాపిటా ఇన్కంలో 2019 సంవత్సరం అంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు అధికారంలోంచి దిగిపోయినటువంటి సమయానికి పర్ క్యాపిటా అంటే తలసరి ఆదాయం దేశంలో 18వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయేటువంటి సమయానికి 15వ స్థానంలో తీసుకొని వచ్చాం. 18వ స్థానం నుంచి 15వ స్థానంలోకి పర్ క్యాపిటా ఇన్కమ్ రాష్ట్ర తలసరి ఆదాయాన్ని 3-4 స్థానాలు పైకి తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. అలాగే ఇండస్ట్రియల్ గ్రోత్లో మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ లేకపోతే ఫార్మాలో కానీ ఇతరితర ఇండస్ట్రీస్లో 11వ స్థానంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ గ్రోత్ దేశంలో 11వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని 2019 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పడిపోయేటువంటి సమయానికి 11వ స్థానంలో ఉన్నటువంటి దాన్ని 2024 వచ్చేసరికి ఈరోజు 9వ స్థానంలోకి తీసుకొని వచ్చాం. మరి ఈ ర్యాంకింగ్స్ అనేటువంటివి పెరిగినప్పుడు ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ లేదా పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ రాష్ట్రంలో తలసరి ఆదాయం రాష్ట్ర ప్రజలది పెరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర అభివృద్ధి జరిగినట్ట లేకపోతే అభివృద్ధి కుంటిపడిపోయినట్ట అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి తెలుగుదేశం పార్టీ. ఎందుకు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు? సరే, మీ తాలూకా రాజకీయ అవసరాలకో, మీ తాలూకా పబ్లిసిటీ స్టంట్లకో, మీ తాలూకా మార్కెటింగ్కో, లేదా మీ నాయకత్వాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడానికో, లేదా మీ బ్రాండ్ ఇమేజ్ని మీ వ్యక్తిగతమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ని పెంచుకోవడానికో మీరు ప్రభుత్వ సొమ్ముని ప్రజల సొమ్ముని మొన్న దావోస్ వెళ్ళినప్పుడు మరి మీ స్థానిక టీవీ ఛానల్స్కి ఏమైనా డబ్బు ఇచ్చారో లేదో తెలియదు కానీ ఏదైతే ఈ ఏమంటారు ఈ ఇంటర్వ్యూస్కి వాటికి నేషనల్ మీడియాలో 3-4 ఛానల్స్కి జీవోస్ ఇచ్చారు. ఒక 75 లక్షల రూపాయలు ఒక ఛానల్కి, 1 కోటి రూపాయలు ఒక ఛానల్కి, ఇలా 3-4 ఛానల్ కలిపి దాదాపు 3.5 కోట్ల రూపాయలు నేషనల్ మీడియా ఛానల్స్కి కేవలం మార్కెటింగ్ కోసం, ప్రొజెక్షన్ కోసం వీళ్ళ తాలూకా బ్రాండ్ ఇమేజ్ని, ఇండివిజువల్ బ్రాండ్ ఇమేజ్ని పెంచుకునేటువంటి దానికి దాదాపు 3.5-4 కోట్ల రూపాయలు కేవలం మార్కెటింగ్ ఖర్చు పెట్టారు. మళ్ళీ అది కాకుండా నిన్న మొన్న ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక కొత్త రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ అనేటువంటిది వాళ్ళు ఆహ్వానించారు. ఇందులో ఇనీషియల్గా రాసింది ఏంటంటే గ్లోబల్ బ్రాండింగ్ అండ్ ప్రమోషన్ కోసం వాళ్ళు ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ నాట్ గెటింగ్ adequate positive publicity on government implemented welfare and administrative schemes and unable to retaliate the adverse publicity to it is the need of our to boost up the image of government and the department as well. మేము చేస్తున్నటువంటి పనులకి సరైనటువంటి ప్రచారం రావట్లేదు, రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకి ప్రభుత్వ పాలసీలకి సరైనటువంటి పబ్లిసిటీ రావట్లేదు, అలాగే జరుగుతున్నటువంటి దుష్ప్రచారానికి మళ్ళీ తిరిగి సమాధానం చెప్పేటువంటి దానికి ఒక ఏజెన్సీస్కి వాళ్ళు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ పిలిచారు. వీళ్ళు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, వీరు తీసుకున్నటువంటి గవర్నమెంట్ పాలసీలు ఏంటి, అసలు మీరు ఏదైనా తీసుకుంటే కదా మంచి పేరు రావడానికి, మీరు ఏదైనా సంక్షేమ పథకాలు ఇస్తే కదా మంచి పేరు రావడానికి, మీరు చెప్పింది ఏదైనా చేస్తే కదా మీకు ఏదైనా పబ్లిసిటీ ప్రజలు ఇవ్వడానికి. ఏమీ చేయకుండా మీకు పబ్లిసిటీ కావాలంటే లేదా ప్రజల్లో మంచి పేరు రావాలంటే ఎలా వస్తుంది?